బ్యూటిఫుల్ గానే ఉంటుంది, బట్ మోర్ బ్యూటిఫుల్ ఇన్ చాలీస్. లేదు ఎప్పుడు నా ముందు ఎప్పుడు చూసారా, వినే అవకాశం వచ్చింది ఇప్పుడు మీకు. అది మనసులో ఉంటుందండి, బయట చెప్పారు కదా ఊరికే. సార్, మ్యామ్ కోసం మీరు ఇప్పుడు ఒక మంచి సాంగ్, ఫస్ట్ మేడంకేనా, ఫస్ట్ లేడీస్ ఫస్ట్ అంటారా? ఈ సాంగ్ మీకోసం పాడుతున్నాను. నన్ను వదిలి నీవు పోలేవులే, అది నిజములే, పువ్వులే కథావి నిలువలేదులే. పోలేరు సార్, వదిలేసి. సార్, దీనికి మీ ఆన్సర్ ఏంటి పాటకి? యాప్ సాంగ్ పోలేరు మీరు అని అన్నారు, అది ఎంతవరకు? ఆబ్వియస్ గా అది రియల్ ట్రూ. ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు లేకుండా నేను 1 minute ఉండలేదు. ఎప్పుడైనా ఉన్నారా సార్, లైక్ 1 month? వెరీ రేర్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మనజూమిన్ టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు బ్యూటిఫుల్ సూపర్ సీక్రెట్ సింగర్స్, ఇద్దరు కపుల్స్, అనురాధ గారు, రాఘవేంద్రరావు గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. హాయ్ అండి, నమస్తే. అనురాధ గారు నమస్తే. సార్, మ్యామ్, మీరు ఒక సాంగ్తో మన ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం ఈరోజు. మీకు ఇష్టమైన సాంగ్? నేను గోదావరి సినిమా నుంచి రామచక్కని సీతకి పాడతాను. నీల గగన ఘన విచలన నరళిజా శ్రీరమణ, మధుర వదన నళిన నయన మన విపిన రామ, రామ చక్కని సీతకి అరచేత గోరింట, ఇంత చక్కని చుక్కకి ఇంక ఎవరు మొగుడంట, రామ చక్కని సీతకి. సో సార్, చెప్పండి, మీరు లైక్ మీరు ఎక్కడ పుట్టి పెరిగింది ఎక్కడ? నమస్తే అండి. నమస్తే. నా పేరు గండికోట రాఘవేంద్రరావు. సో నేను పుట్టింది కర్నూలు డిస్ట్రిక్ట్ లో. సో ఇంటర్మీడియట్ వరకు కాకినాడలో చేశాను. ఓకే. తర్వాత బీటెక్ జంషెడ్పూర్, NIT జంషెడ్పూర్ లో చేశాను. తర్వాత ఎంటెక్ IIT కాన్పూర్ నుంచి చేశాను. తర్వాత విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో జాయిన్ అయ్యాను. దాని తర్వాత మీ పెళ్ళైందా సార్? జాయిన్ అయిన వెంటనే ఇమీడియట్ గా ఆల్మోస్ట్. ఓకే, 2 lakhs ఒకటేసారి వచ్చాయి, ఒకటి జాబ్, ఒకటి వైఫా? మ్యామ్, మీరు చెప్పండి మ్యామ్. నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ MA చేశాను పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో. అంటే డిగ్రీ అవ్వగానే మ్యారేజ్ అయిపోయింది. నేను డిగ్రీలో చదువుతున్నప్పుడు మ్యూజిక్ నేర్చుకున్నాను, వీణ నేర్చుకున్నాను, 3 years నేర్చుకున్నాను. ఇంకా తర్వాత మ్యారేజ్ తర్వాత MA చేశాను పోస్ట్ గ్రాడ్యుయేషన్. లైక్ మీకు సింగింగ్ అంటే ఎలా ఇంట్రెస్ట్ వచ్చింది మ్యామ్? నాకు ఫ్రమ్ ద బిగినింగ్, అంటే మా నానమ్మ వీళ్ళందరూ కూడా పాడుతూ ఉండేవారు, చాలా ఇంట్రెస్ట్. మా సిస్టర్స్ కూడా నేర్చుకున్నారు సంగీతం. నాకు చిన్నప్పటి నుంచి ఏంటో మ్యూజిక్ అంటే చాలా ఇష్టము. అది అలా రేడియోలో వింటూ అలా రాసేసుకొని పాడుతూ ఉండేదాన్ని. తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ నేను ప్రోగ్రామ్స్ కూడా ఇచ్చాను, స్టేజ్ ప్రోగ్రామ్స్ చాలా ఇచ్చాను. ఎన్నో అవార్డ్స్ గెలుచుకున్నారు మీరు? చాలా వచ్చాయి. ఎన్ని కౌంట్ మ్యామ్? అకౌంట్ ఒక 15 అలా ఉన్నాయి. సార్, మీరు సింగింగ్ ఎలా స్టార్ట్ అయింది? ఎప్పుడు స్టార్ట్ అయింది? నాకు ఓన్లీ వింటమే ఉండేది అలవాటు. అంటే పిచ్ అంటారు కదా, వినటం అనేది నాకు ఒక హాబీ అన్నమాట. సో స్టీల్ ప్లాంట్ లో వర్క్ చేసేటప్పుడు నాకు టైం చాలా తక్కువ దొరికేది. ఇంటికి వచ్చాక వినేవారా? ప్లాంటే నా జీవితం, నా దగ్గర పనిచేసే వర్కర్స్, ఎంప్లాయీస్ వాళ్లే నా ప్రాణం అన్న టైప్ లో ఉండేది అనమాట. సో ఇంటికి వచ్చిన తర్వాత అనురాధ తను పాడుతూ ఉండేది, హమ్ చేస్తుందండి. మరి బయటికి పాడకపోయినా కానీ హమ్ చేస్తూ ఉంటే వింటము. తర్వాత నైట్ టైం 10:30కి ఆనాటి పాత మధురాలని వస్తుండేవి, అవి వింటూ హ్యాపీగా అలా. సడన్ గా మొన్న 2024 January 17th తనతో పాటు ఏదో ఒక గెట్ టుగెదర్ ప్రోగ్రామ్కి వెళ్ళాను అనమాట. సో అక్కడ అందరూ అడిగారు, సార్ మీరెందుకు ట్రై చేయకూడదు, మీ మిస్సెస్ పాడుతోంది కదా, సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి
అంటే సరే అని చెప్పి జస్ట్ ఒకసారి ట్రై చేద్దామని పాట పాడాను. అందరూ ఉండి చాలా బాగుందండి మీ వాయిస్, కంటిన్యూ అని చెప్పి. తర్వాత మీరు కంటిన్యూ చేస్తున్నారు సార్ ఇంట్లో కూడా తనతో అంటే పాడడం? నాది చాలా డిఫరెంట్ గా నార్మల్ గా ఏంటంటే అందరూ వితౌట్ మ్యూజిక్ స్టార్ట్ చేస్తారు. నాది స్టార్ట్ చేయటం అంటే డైరెక్ట్ గా మ్యూజిక్ తోటి కరోకే మీద స్టార్ట్ చేశాను అండ్ డైరెక్ట్ గా స్టేజ్ మీదకి వెళ్ళి పాడటం మొదలు పెట్టాను అన్నమాట. పెళ్లి చూపుల్లో మేడం ని అడిగారా సార్ మీరు పాడమని? ముందే చెప్పేశారు వాళ్ళు బాగా పాడుతున్నాను. ఓకే ఓకే. లైక్ మీ మ్యామ్ సింగింగ్ తో పాటు మీరు ఇంకేమైనా ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తారా? వీణ వాయిస్తాను, స్మ్యూల్ సింగర్, స్టార్ మేకర్ లో కూడా పాడతాను. స్టేజ్ ప్రోగ్రామ్స్ ఇప్పటికే కంటిన్యూ గా ఇస్తున్నాను. రీసెంట్ గా ఒక ప్రోగ్రామ్ అయింది, ఒక గ్రూప్ కి గెట్ టుగెదర్ అయినప్పుడు అక్కడ ఫ్యాషన్ షో అయింది, అందులో సెకండ్ ప్రైజ్ వచ్చింది. సూపర్. అలా ఏది ఎక్కడికి వెళ్ళినా ఆ ప్రైజులు తెచ్చుకోవటం. లైక్ మీరు సార్ ఇద్దరు పార్టిసిపేట్ చేశారా అందులో? మీరు సింగిల్ గా చేశారా? సింగిల్ గా, ఓన్లీ లేడీస్. ఓ అదే, ఓకే ఓకే. సో లేడీస్ లో సెకండ్ వచ్చారా? గ్రేట్. ఓకే. సింగింగ్ లోనా మ్యామ్ ఓన్లీ ఫ్యాషన్ షో జరిగింది అక్కడ? ఇది ఫ్యాషన్ షో, సింగింగ్ కూడా 2 సాంగ్స్ కూడా పాడాను. అందరూ చాలా మెచ్చుకున్నారు. దెన్ లేటర్ ఆన్ లైక్ మీరు సింగింగ్ ప్రొఫెషన్ గా పెట్టుకున్నారా మ్యామ్? లైక్ ఏమైనా మూవీస్ లో మీరు ట్రై చేశారా పాడడానికి? మూవీస్ లో అలా ట్రై చేయలేదు. ఇట్స్ మై హాబీ. పాట నా ప్రాణము, అందుకనే నాకు చాలా ఇష్టం పాటలు అంటే. సో అంటే బిఫోర్ అదే స్టీల్ ప్లాంట్ లో ఉన్నప్పుడు నేను కొంతమంది మ్యూజిక్ కూడా నేర్పిస్తూ ఉండేదాన్ని. ఓకే. లైక్ యు ఆర్ టీచర్ ఆల్సో? కొన్ని రోజులు ట్యూషన్స్ చెప్పేదాన్ని. బయటికి వెళ్ళి జాబ్ చేయలేదు కానీ పెయింటింగ్స్ అండ్ గ్లాస్ పెయింటింగ్, ఫ్యాబ్రిక్ పెయింటింగ్. ఇప్పుడు మీకు ఏదైనా ఆపర్చునిటీ వచ్చింది అనుకో మూవీస్ లో, లైక్ మీరు పాడతారా? ఓకే. నాకు ఇంట్రెస్ట్. మీరు లైక్ సాంగ్స్ ని మోడ్యులేషన్ చేసి కూడా కొన్ని పాటలు పాడతారు అని విన్నాను నేను. అదొక పాట పాడతారా మాకోసం? అది మాత్రం మాయదారి సిన్నోడు మనసలాగే సిండు నా మనసలాగే సిండు లగ్గమెప్పుడు మావ అంటే మాఘమాసం ఎల్లేదాకా మంచి రోజు లేదన్నాడే ఆగేదెట్టాగా అందాక ఈగేదెట్టాగా ఆగేదెట్టాగా అందాక ఈగేదెట్టాగా కామమ్మ చెప్పవే రామమ్మ చెప్పవే రతమ్మ చెప్పవే అత్తమ్మ చెప్పవే ఆగేదెట్టాగా అందాక ఈగేదెట్టాగా. వెరీ నైస్ మ్యామ్, చాలా బాగా పాడారు. మీ కిడ్స్ కి కూడా లైక్ సింగింగ్ అంటే ఇష్టమా మ్యామ్? మా అమ్మాయి నేర్చుకుందండి. మా అమ్మాయి కూడా 8 years మండా సుధారాణి గారి దగ్గర 8 years నేర్చుకుంది. మీరు ఇంట్రెస్ట్ తో నేర్పించారు అయితే? నాకు ఇంట్రెస్ట్, దాని ఇంకా దానికి జాయిన్ అయ్యాక అది కూడా ఇంట్రెస్ట్ గా నేర్చుకుంది. చాలా బాగా పాడుతుంది. ఓకే. తర్వాత లైక్ వాళ్ళిద్దరు ఎక్కడ? అమ్మాయి అబ్బాయి ఇద్దరు 2 మ్యారీడ్. మా అమ్మాయికి ఒక చిన్న పాప 3 years. మనవరాలు నాకు. మనవరాలు కూడా పాడుతుందా మ్యామ్? అది చిన్నది వరవీణ అని నేర్పించాను రీసెంట్ గా, పాడుతుంది. ఇంట్రెస్ట్ దానికి కూడా చాలా. సార్ మీరు చెప్పండి సార్, లైక్ ఎలా అనిపిస్తుంది మ్యామ్ రోజు పాడుతూ ఉంటే అనురాధ గారు? చాలా నాకు హ్యాపీగా ఫీల్ అవుతానండి. ఎందుకంటే సాంగ్స్ అన్నది నాకు చాలా ముందు నుంచి కూడా చాలా ఇష్టంగా వింటాను అన్నమాట. అసలు ఘంటసాల పాటలు అన్నీ వింటూ ఉంటాము. తర్వాత ఈ మధ్య ఇద్దరం కలిసి స్టేజ్ ప్రోగ్రామ్స్ కూడా ఇస్తున్నాము. అంటే అంత ప్రొఫెషనల్ సింగింగ్ కాదు నాది, జస్ట్ ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. బట్ ఓకే, ఇట్స్ నాట్ వెరీ బ్యాడ్. ఓకే. సో ఇద్దరం కలిపి మాక్సిమం ప్రోగ్రామ్స్ కి ఇద్దరం కలిపే వెళ్తాము. అంటే పాటలే ఇప్పుడు ప్రస్తుతానికి ఇంప్రూవ్ చేసుకోవడానికి, నా వాయిస్ ని మాడ్యులేట్ చేయడానికి, అది ఏఎన్ఆర్ వాయిస్, ఎన్టీఆర్ వాయిస్, కృష్ణ వాయిస్, డిఫరెంట్ వాయిసెస్ కి ట్రై చేశారా సార్ మీరు? ట్రై చేస్తున్నారు. అంటే నాకు ఏఎన్ఆర్ ఫేవరెట్ అన్నమాట. సో ఏఎన్ఆర్ వాయిస్ ని ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తాను. సార్ మీ మ్యామ్ మీ ఇంటి పేరు గండికోట అని ఉంది కదా, లైక్ నిజాంపేటలో గండికోట దోశ ఫేమస్ కదా, సో అది మీదేనా మ్యామ్?
అది కాదు, అంటే మరి ప్లేసులు బట్టి ఉంటుంది. గండికోట ఫోర్ట్ కూడా చూసాను నేను. మరి అనంతపూర్ డిస్ట్రిక్ట్ లో అనంతపూర్ గండికోట district ఫోర్ట్